పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదించండి ప్రభా. మరి వారు చేస్తున్నటువంటి నమ్ముతున్నాం ప్రభా. మరి పాటలు పాడుతూ నిన్ను గణపరిచి స్తుతించిన బిడ్డల బట్టి కూడా నీకు వందనాలు, నీకు స్తుతులు. ఇంత మంచి సమయాన్ని తెల్లవారుజామున మా జీవితంలో మాకు అనుగ్రహించావు ప్రభా. నీకేమి చెల్లించి మీ రుణం తీర్చుకోగలవు నాయన. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించడం తప్ప ఏం చేయగలము ప్రభా. ప్రతి దినము ఎంతో నీ ఉత్కృష్టమైన వాక్యాన్ని నీ దైవజనుల ద్వారా వినిపింప చేస్తున్నావు. నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరి ఈ దినమున ప్రభా మరలా నీ వాక్యం వినడానికి మేము చేరి ఉన్నాం ప్రభా. ఈ వాక్యాన్ని నీ బిడ్డ చేత మాకు వినిపింప చేయండి. ఆత్మతో బిడ్డ నింపండి ప్రభా. తా బిడ్డ ద్వారా మాకు కావలసినటువంటి వాక్యాన్ని నీవు అందింపజేస్తావు ప్రభా. దాన్ని అర్థం చేసుకునే జ్ఞానం, భద్రపరుచుకునేటువంటి జ్ఞానం మా జీవితాల్లో మాకు అనుగ్రహించండి ప్రభా. ఆ వాక్యం ద్వారా మేము మేలు పొందుతూ అనేక మందికి మేలు చూపించే బిడ్డలుగా ఉండేటట్లుగా సహాయం చేయండి. మా జీవితంలో మేము చేస్తున్నటువంటి పొరపాట్లు తెలుసుకుని ప్రభా సరిదిద్దుకునే జ్ఞానాన్ని కూడా మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మరొక్కసారి నీ సేవకురాలిని నీ చేతులకు అప్పచెప్తున్నాం ప్రభా. బిడ్డపై నీ ఆత్మవర్షాన్ని కురిపించండి, ఆత్మతో నింపండి ప్రభా. ఆ బిడ్డ ద్వారా నాయన నేర్చుకుంటున్నటువంటి వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానం, హబక్కు గ్రంథం గురించి మాట్లాడుతున్నారు ప్రభా. నీకు వేలాది వందనాలు. దాన్ని పూర్తిగా మేము అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని ఈ ప్రార్థన ప్రభు అని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. అందరికి వందనాలండి. ఝాన్సీ అక్క ప్లీజ్. ఓకే తమ్ముడు. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి డాక్టర్ రత్న గ్రేస్ గారు సిద్ధంగా ఉన్నారు. దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి వారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తున్నాను. డాక్టర్ రత్న గ్రేస్ గారు రీసోర్స్ పర్సన్ మరియు ట్రైనర్. క్రైస్తవ వివాహము, బైబిల్ అధ్యయన పద్ధతులు మరియు క్రైస్తవ సిద్ధాంతాలు బోధించడంలో వారు భారం కలిగిన నాయకురాలు. నిబద్ధత గల భార్యగా, ప్రేమను పంచే తల్లి, కోడలు, వదినగా, కుటుంబానికి సేవలందిస్తూనే రత్న గ్రేస్ గారు కాస్త తీరిక దొరికినప్పుడల్లా పుస్తకాలు చదవటం వారి హాబీగా ఉందండి. రత్న గ్రేస్ గారు ఆంధ్ర యూనివర్సిటీ నుండి పిహెచ్డి పట్టా పొందారు మరియు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి బోటనీ ప్రొఫెసర్గా పదవీ విరమణ చేశారు. వారి విశిష్ట సేవలకు ఏపీ ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. రత్న గ్రేస్ గారు యుఈఎస్ఐ ద్వారా వివిధ నాయకత్వ పాత్రలలో ప్రభువుకు సేవ చేస్తూ వచ్చారు. ప్రస్తుతం వారు యుఈఎస్ఐ స్టాఫ్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్ గాను మరియు స్క్రిప్చర్ ఎంగేజ్మెంట్ సెల్ చైర్పర్సన్ గా కూడా సేవలు అందిస్తున్నారు. వారి ప్రియమైన భర్త శ్రీ రంగనాథం గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవి విరమణ చేశారు. వారిరువురికి 3 వివాహిత పిల్లలు మరియు ఒక మనవ సంతానం. ప్రస్తుతం వారి నివాసం సుందరమైన సాగర తీరం విశాఖలో. మరి మేడం మనకి హబక్కు గ్రంథం గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. దయచేసి శ్రద్ధగా మ్యూట్ లోనే ఉంటూ దయచేసి రాసుకుంటూ వాక్యాన్ని విందాము, అడిగినప్పుడు ఆన్సర్ చెప్దామండి. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా. థ్యాంక్ యూ. స్క్రీన్ కనబడుతుందమ్మా? కనిపిస్తుంది మేడం. ఓకే ఓకే. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము మనం 5వ వచనం వరకు స్టడీ చేస్తాము. మొదటి గ్రంథానికి కలత చెందిన ప్రవక్త అని మనం చూసాం. దేనికి కలత చెందాడు అని అంటే తన మాటల్లో, హబక్కూకు మాటల్లో, వాక్యంలో మనం చూస్తే గనుక దోషాన్ని చూడనిస్తున్నావు, బాధ దేవా నువ్వెందుకు ఊరికనే చూస్తున్నావు, బలాత్కారం జరుగుతా ఉంటే న్యాయం ఎక్కడుంది అని తన దేశంలో తన ప్రజలలో జరుగుతున్న అక్రమాన్ని, బలాత్కారాన్ని, బాధని చూసి భక్తిహీనులు విర్రవీగుతున్నారు, నీతిమంతులు మరి కృంగిపోతున్నారు, ఇలాంటి పరిస్థితుల్లో దేవా అని కలత చెంది దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు
దేవుడు చెప్పిన జవాబు మనం 6 నుంచి 1వ అధ్యాయం 11 వరకు చూసాం. తిరిగి మరలా అడిగాడు, అదేంటి దేవా నువ్వు అలా ఎలా చేస్తావు అని అడిగినప్పుడు దేవుడు 2వ అధ్యాయంలో జవాబు చెప్పాడు. అలా ప్రశ్నిస్తూ దేవుని వైపు చూస్తున్నానికి ఇష్టపడ్డాడు. అందుకే 2వ అధ్యాయంలో మనం ఏమన్నామంటే కనిపెట్టే ప్రవక్త అనేది మనం చూస్తాం. దేవుడు ఏం చెప్తాడో అని కనిపెట్టాడు. అంత మాత్రమే కాదు, దేవుడు చెప్పిందల్లా వినడానికి కనపడినట్టుగా మనం చూస్తాం. సో 2వ అధ్యాయం అంతా కూడా దేవుని మాటలే, హబక్కూకుతో దేవుడు పలికిన మాటలు. దేవుడు ఏం పలికాడు అంటే నీతిమంతులకి మరి న్యాయం ఏది అని అడిగినప్పుడు నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు అనేది దేవుడు చెప్పినట్టుగా మనం చూస్తాము. అది ఎంతో మరి కీ థీమ్ గా మనం నూతన నిబంధనలో కూడా మనం చూస్తాం. ఆ తర్వాత మరి బబులోన్ని మా మీదకి ఎందుకు నువ్వు ఎలాగా వాళ్ళు మమ్మల్ని ఆ రకంగా మాకు అన్యాయం చేసి అక్రమం చేసి మమ్మల్ని హింస పెట్టినప్పుడు ఎలా ప్రభువా నువ్వు వాళ్ళని అని అడిగాడు హబక్కూకు. వాళ్ళని గురించిన వివరణ 5వ వచనం నుంచి మొదలుపెట్టి చూసాం. 5వ వచనం ఈ 6వ వచనం నుంచి చూసినప్పుడు మనకి అధ్యాయం చివరి వరకు 20 వచనాలు. అందులో దేవుడు బబులోని మీద ప్రకటించిన శ్రమలు అనేవి మనం చూస్తామన్నమాట. సో ఈ రోజు మనం అందులో భాగంగా హబక్కూకు 2వ అధ్యాయం 6వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుదాం. చదువుతారండి ఎవరన్నా? హబక్కూకు ఓకే. కాని దానిని ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ, తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకొని వానికి శ్రమ. వాడు ఎన్నాళ్ళు నిలుచును అని చెప్పుకొనుచు వీరందరూ ఇతనిని బట్టి ఉపమాన రీతిగా అపహాస్యపు సామెత ఎత్తుదురు గదా. వడ్డీకిచ్చువారు హఠాత్తుగా నీ మీద పడుదురు, నిన్ను హింస పెట్టబోవు వారు జాగ్రత్తగా వత్తురు, నీవు వారికి దోపుడు సొమ్ముగా ఉందువు. బహుజనముల ఆస్తిని నీవు కొల్లపెట్టి ఉన్నావు కనుక శేషించిన జనులు దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యను బట్టి బలాత్కారమును బట్టి నిన్ను కొల్లపెట్టుదురు. తనకు అపాయం రాకుండానట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకుని వానికి శ్రమ. నీవు చాలా మంది జనములను నాశనము చేయుచు నీ మీద నీవే నేరస్థాపన చేసి ఉన్నావు. నీ దురాలోచనల వలన నీ ఇంటి వారికి అవమానం తెచ్చి ఉన్నావు. గోడలలోని రాళ్లు మొరపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అమ్మా. దేవుడి వాక్యాన్ని ఉదయకాల సమయంలో మన ధ్యానంలో మన జీవితాలకి దీవించును గాక. 6 నుంచి 20 వచనాలు హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 6 నుంచి 20 వచనాలని మనం చూస్తే కనుక ఒక రకంగా ఇదంతా ఒక సాంగ్, ఒక పాట, సాంగ్ ఆఫ్ ఓ అన్నారు. అయ్యో శ్రమ అనే గీతం అన్నమాట. అంతా ఇందులో 5 చరణాలు ఉన్నాయి. ప్రతి చరణానికి 3 వచనాలు మనకి చూస్తామన్నమాట. సో 5 చరణాల కల్లా పాట ఇది. దేవుడే చెప్పిన పాట ఇది, దేవుని దగ్గర నుంచి వచ్చిన పాట. అయ్యో శ్రమ, ఇట్స్ ఎ సాంగ్ ఓ అనేది మనం చూస్తామన్నమాట. ఒక రకంగా ఈ పాటలో ఒక రకమైన కవితా కూర్పు అనేది కనబడుతుంది మనకి. ఇందులో ముఖ్యంగా ప్యారలలిజం అనేది చూస్తాం. ప్యారలలిజం, సమాంతరత అనేది మనకు కనబడుతుంది. అంటే నువ్వు ఏం కొలుస్తావో ఆ కొలతే నీకు ఇవ్వబడుతుంది. ప్యారలల్ అలా అదే మనం చూస్తామన్నమాట. అయ్యో శ్రమ అని చెప్పేటప్పుడు ఇమ్మీడియట్ గా ఆ శ్రమ వాళ్ళ మీదకి రావట్లేదు.
ఇమ్మీడియట్ గా రాలేదు. ఇంకా అసలు బబులోను సామ్రాజ్యాన్ని ఏర్పడలేదు కూడా. ఆ సమయంలో హబక్కూకుతో దేవుడు మాట్లాడుతా ఉన్నాడు, వీళ్ళు ఇంకా చెరలోకి వెళ్ళలేదు, వెళ్ళబోతున్నారు. అప్పుడు దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఏమన్నాడు అని అంటే, అయ్యో శ్రమ అని చెప్పేది రాబోయే తీర్పుని గురించి చెప్తున్నాడు, రాబోయే విపత్తుని గురించిన హెచ్చరిక అన్నమాట. ఈ హెచ్చరిక, ఈ తీర్పు దేనికి అని అంటే, వాళ్ళు చేసిన పాపానికి తీర్పు, వాళ్ళ పాపానికి తీర్పు ఇదండి, వాళ్ళ అక్రమానికి తీర్పు అనేది మనం చూస్తాం. ఒక రకంగా చెప్పాలి అని అంటే, ఇదేమి సెలబ్రేటింగ్ సాంగ్ కాదు, జాయ్ఫుల్ సాంగ్ అంతకంటే కాదు. దేవుడు ఈ యొక్క తీర్పులని, ఈ యొక్క శ్రమలని బబులోను మీద ప్రకటించేటప్పుడు ఒక విజయోత్సాహంతో, సంతోషంగా ఈ పాటని హబక్కూకి ఇచ్చాడు అంటే కాదు, ఇది ఒక దుఃఖ గీతం, ఎంతో సారోఫుల్ సాంగ్. ఈ మాట ప్రవక్తలు పాత నిబంధనలో 53 సార్లు ఉపయోగించారు. యెషయా ప్రవక్త 22 సార్లు ఉపయోగించారు. అయ్యో శ్రమ అనే ఓ అంటు యు అంటారు ఇంగ్లీష్ అనేది మనం చూస్తాం. ఈ 15 వచనాలు మనం 6 నుంచి 20 వరకు చదువుతున్న 15 వచనాల్లో మనకి పదం ఇంగ్లీష్ లో అయితే 5 times మనకి కనబడుతుంది. ఇది తెలుగులో ట్రాన్స్లేట్ చేసినప్పుడు మనకి చాలా సార్లు మోర్ దాన్ 5 times వచనంలో ముందు శ్రమ వెనక శ్రమ అనే ట్రాన్స్లేషన్ అనేది మనం చూస్తాం అన్నమాట. అండ్ ఆల్సో ఈ పదాన్ని ఎంతో మీనింగ్ఫుల్ గా, అత్యంత అర్థవంతంగా ఈ పదాన్ని ఉపయోగించినట్టుగా మనం చూస్తాం అన్నమాట. ఓ అపాన్ ఓ, ఓ అపాన్ ఓ అనేది మనం చూస్తాం అన్నమాట. ఇది శ్రమ మీద శ్రమ, 5 శ్రమలు. ఎందుకు అంటే టు సైలెన్స్ ద సిన్ఫుల్ మ్యాన్, టు సైలెన్స్ ద సిన్ఫుల్ మ్యాన్. సమ్ టైమ్స్ మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ అర్థం చేసుకునేటప్పుడు అవి తెలుగులోకి ఎగ్జాక్ట్ గా ట్రాన్స్లేట్ చేయలేం. కొన్నిసార్లు ఒక మరి సిబిఐ కానీ లేదా ఎఫ్బిఐ ఇలాంటి గూఢచారి సంస్థలు నేరస్తులను పట్టుకోవడానికి పోతారు, అక్రమం చేయడానికి పట్టుకున్నారు. చాలా జల్సాగా, చాలా అసలు ఏమాత్రము వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు అన్నట్టుగా బ్రతుకుతా ఉంటారు. కానీ అలాంటి వాళ్ళని పట్టడానికి వెళ్తారు. పట్టడానికి వెళ్ళి వాళ్ళని సమ్ టైమ్స్ వాళ్ళని పట్టుకుని వచ్చి ఖైదీలో పెడతారు. వాళ్ళని పట్టుకుని వచ్చి ఖైదీలో పెట్టే ప్రాసెస్ లో ఎన్కౌంటర్ అవుతుంది కదా, ఆ ప్రాసెస్ లో సమ్ టైమ్స్ వాళ్ళని చంపేస్తారు కూడా, తప్పదు. అప్పుడు ఏమంటారంటే న్యూట్రలైజ్ చేసామంటారు, వీ హ్యావ్ న్యూట్రలైజ్ ద పర్సన్. దేవుడు కూడా ఏమంటున్నాడంటే, ఐఎమ్ గోయింగ్ టు సైలెన్స్ ద సిన్ఫుల్ మ్యాన్, ఓ టు సైలెన్స్ సిన్ఫుల్ మ్యాన్. ఆ పాపాత్ముని నేను ఏం చేస్తాను అంటే తీర్పు తీర్చి అంతం చేస్తాను. ఆ మీనింగ్ లో సైలెంట్ సిన్ఫుల్ మ్యాన్, ఈ శ్రమలు దేనికి అంటే అర్థం చేస్తాను. ఏంటి 5 అనేది మనం 11 వరకే చదివాము, 20 వరకు చదివించాలంటే టైం ఎక్కువ ఉంటుందని చదివించలేదు, బట్ అవుట్లైన్ తీసుకున్నాం. మొట్టమొదటిది ఏంటి, 2వ అధ్యాయం 6 నుంచి 8 వరకు చూసినప్పుడు అదొక శ్రమ నంబర్ 1 అన్నమాట. నంబర్ 1 అనేది మనం చూస్తాం. నంబర్ 2 ఎక్కడి నుంచి అనంటే 9వ వచనం నుంచి 11వ వచనం వరకు, 9 నుంచి 11 వరకు. నంబర్ 3 మనం చూసినప్పుడు 12 to 14. 4వది
15 నుంచి 17 వరకు, 5వది 18 నుంచి 20 వరకు మనం చూస్తాం. అయితే వీటికి నేమ్స్ పెట్టేటప్పుడు ఆ వచనంలో దేవుడు ఏమైతే ఆ మాట్లాడాడో, ఏమైతే వాళ్ళ మీద ప్రకటించాడో దాన్నే ఆధారంగా తీసుకొని ఈ యొక్క టైటిల్స్ రాయడం అనేది జరిగింది. సో ఫస్ట్ దానికి టైటిల్ ఏంటంటే హూ టు ఇల్ గాటెన్ గెయిన్. అయితే మనకి చాలా చక్కగా 6వ వచనం నుంచి 8వ వచనంలో అక్రమ సంపాదన అనే మాట వాడబడిందా అండి? కొల్లగొట్టావు, నువ్వు తనను కాని దానిని ఆక్రమించి అని అన్నాడు. అక్రమ సంపాదన తాను, అందుకని అక్రమ సంపాదనకు శ్రమ అని రాసింది. రెండోది ఏంటంటే గనుక చాలా ఇన్హ్యూమన్ గా అన్నమాట, ఇన్హ్యూమన్ గా అన్యాయంగా మనం చూస్తాం ప్రవర్తించాడు కాబట్టి ఓటు ఇన్హ్యుమానిటీ అని, అమానవీయతకు శ్రమ. మూడోది అధర్మానికి శ్రమ. 4వది మత్తు తీసుకోవడానికి శ్రమ. 5 విగ్రహారాధనకి శ్రమ అని చెప్తాం. ఈరోజు 2 మాత్రమే చూద్దాం, ఎందుకంటే 2 చదివాము. దానికి ముందు ఈ 5 శ్రమల గురించిన బ్రీఫ్ అవుట్లైన్ మనం చూస్తున్నాం అన్నమాట. బ్రీఫ్ అవుట్లైన్. ఈ బ్రీఫ్ అవుట్లైన్ లో మనం చూస్తా ఉన్నప్పుడు దేవుడు 2 గ్రూపులు మనం చూస్తాం. హబక్కూకు ఒకటి ఏంటంటే నీతిమంతులు, రెండోది ఏంటంటే భక్తిహీనులు. భక్తిహీనులు దేవుని నమ్ముకుని భక్తిహీనతని బండమోకులతో లాక్కున్న దేవుని ప్రజలు ఉన్నారు. దేవునిని ఎరగని అన్యులు కూడా భక్తిహీనులు. ఆ 2 రకాలు భక్తిహీనుల్లో కూడా మనకి ఇక్కడ కనబడతాయి. అయితే దేవుణ్ణి విశ్వసించిన యూదులకు దేవుడు ఎవరై ఉంటాడు, లేదా ఎవరైనా సరే దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని వైపు చూసినప్పుడు, దేవుడే ఆశ్రయం అనుకున్న వాళ్ళకి దేవుడు ఏమై ఉంటాడు. ప్రత్యేకంగా ఈ కాంటెక్స్ట్ లో మనం చూస్తే కనుక విశ్వాసులైన యూదులకు దేవుడు ఆశ్రయం, దేవుడు బలం. నహూము 1వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనం చూస్తాం. కీర్తన 46లో కూడా మనం చూస్తాం. దేవుడు ఆశ్రయము, దుర్గము, బలము దేవుని నమ్మిన వారికి, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి. అందుకే విశ్వాసులు లేదా జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్ అని, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. ఎందుకు అంటే విశ్వాసికి దేవుడే ఆశ్రయం, దేవుడే దుర్గం, దేవుడే బలం. కానీ 6 నుంచి 20 వచనాల్లో మనం చూస్తా ఉంటే గనక అలాంటి దేశాన్ని, అంటే ఇశ్రాయేలు దేశం, యూదా సామ్రాజ్యాన్ని ఆక్రమించిన బబులోనికి దేవుడు ఏమవుతాడు అంటే ఆయన ఒక తీర్పరి, ఒక న్యాయమూర్తిగా తీర్పు తీరుస్తాడు. వారి పాపాలకు శిక్ష వేస్తాడు, వారి పాపాలను శిక్షిస్తాడు, వారికి తగిన శిక్ష వేస్తాడు. సో ఆ రకంగా ఈ 5 శ్రమల గురించిన ఈ పాఠము ఒక రకంగా దేవుడు ఏమన్నాడు అని అంటే కనుక 6వ వచనం లాస్ట్ పార్ట్ లో ఉన్నాయి చూడండి. అపహాస్యపు సామెత ఎత్తుదురు కదా అన్నాడు. అపహాస్యం చేసే పాట ఈ పాట, ఎత్తి పొడిచే పాట, ఎగతాళి చేసే పాట. దాన్ని ఇంగ్లీష్ లో ఏమన్నారంటే టాంట్ అనే పదం వాడారు. టాంట్ సాంగ్. శ్రమ పడిన వాళ్ళు, అణగద్రక్కబడిన వాళ్ళు, అక్రమానికి గురైన వాళ్ళు, దేవుడు వాళ్ళని ఎవరైతే అక్రమానికి గురి చేశారో వాళ్ళని శిక్షించినప్పుడు వీళ్ళు ఒక ఎత్తి పొడుపు పాట వాళ్ళ గురించి పాడతారు అన్నట్టుగా
దేవుడు హబక్కుకుతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం అన్నమాట. సో ఈ పాటలో వారి 5 రకాల పాపాలతో శ్రమలను ప్రకటించాడు. మరి ఈ పాపాలు అప్పుడే ఉన్నాయా? ఇప్పుడు కూడా ఉన్నాయా? ఉంటాయా? అంటే ఆ పాపాలు అప్పటి ప్రపంచంలో ఉన్నాయి, ఇప్పటి ప్రపంచంలో ఇంకా ప్రబలంగా ఉన్నాయి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. సో ఆల్ దీస్ రూల్స్ ఆర్ డైరెక్టెడ్ అట్ దోస్ హూ ఇన్ వన్ వే ఆర్ అదర్ రిజెక్ట్ ద ప్రిన్సిపల్ స్టేటెడ్ ఇన్ 2:4 దట్ ద రైచియస్ లివ్ బై ఫెయిత్ ఆర్ రైచియస్ షల్ లివ్ బై ఫెయిత్ అనేది. ఎవరైతే ఈ యొక్క సూత్రం, ఏంటా సూత్రం అంటే కనుక నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు అనే సూత్రాన్ని ధిక్కరించి తమకి ఇష్టానుసారంగా జీవిస్తారో వాళ్ళ మీద దేవుడు ఈ యొక్క తీర్పుల్ని ప్రకటిస్తున్నాడు అనేది మనం తెలుసుకోవాలి. అండ్ దట్స్ ద ఫస్ట్ లిటిల్ ఇంట్రడక్షన్. రెండోది ఏంటంటే వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ దీస్ వర్డ్స్? వాట్ ఈస్ ద టోన్? దేవుడు ఈ యొక్క శ్రమల్ని బబులోను మీదకి కానీ లేదా అక్రమదారుల మీదకి కానీ పాపాన్ని పోగు చేసుకుంటున్న వాళ్ళ మీద కానీ ప్రకటించేటప్పుడు దేవుడు చాలా అంటే జాయ్ఫుల్ గా ప్రకటిస్తున్నాడా? మీకు తగిన శాస్తి జరిగింది అని ప్రకటిస్తున్నాడా? మీకు అదే జరగాలి అని ప్రకటిస్తున్నాడా దేవుడు? మీరేమనుకుంటున్నారు? తను బాధతోనే ప్రకటిస్తున్నారండి. దేవుడు ఎంతో బాధతో. గాడ్ డస్ నాట్ గ్లోట్ ఓవర్ డిస్ట్రక్షన్ ఆఫ్ ద యారగెంట్ అండ్ ద వికెడ్. ఎందుకంటే ఎజెకియల్ గ్రంథంలో దేవుడు ఎజెకియల్తో అంటాడు, దుష్టుడు తన దుష్టత్వంలో వర్ధిల్లటం నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్లెజర్ అని అన్నాడు. నాకు ఎలాంటి సంతోషం లేదు. దుష్టుడు తన దుష్టత్వంలో నశించటం నాకు ఏమాత్రము సంతోషం లేదు. ఇది మనకి పాత నిబంధనలోనూ కనబడుతుంది, నూతన నిబంధనలో కూడా కనబడుతుంది. మరి దేవుడు దేనికి దుఃఖపడతాడు? దేనికి ఆ దుఃఖం? ఎందుకని అనంటే హిజ్ ఇన్నర్ agony at their refusal to listen and to repent. ఆయన మాట విని ఆ మాటకు స్పందించి పశ్చాత్తాపడని ఆ బండ హృదయాన్ని చూసినప్పుడు ఆయన హృదయం పగిలిపోతుందన్నమాట. దేవుని హృదయం పగిలిపోయి ఆ పగిలిన హృదయంలో నుంచి, నొచ్చుకున్న హృదయంలో నుంచి, బాధపడే హృదయంలో నుంచి those who refuse to listen and to repent. The heart of God is broken both by the suffering of the violated and by the sinfulness of the violator. బలత్కారం చేయబడిన వాళ్ళ యొక్క శ్రమను చూసి ఆయన గుండె పగిలిపోతుంది. అట్ ద సేమ్ టైం బలత్కారం చేసే వాళ్ళ యొక్క పాపాన్ని చూసి కూడా ఆయన గుండె పగిలిపోతుంది. The oars are torn from the broken heart in a holy indignation. ఆయన పగిలిపోయిన హృదయంలో నుంచి, గొప్ప తీవ్రమైన బాధలో నుంచి, వ్యాధలో నుంచి ఆయన పవిత్రమైన కోపం వారి మీదకి వస్తుందే తప్ప దేవుడు ఏమాత్రము కూడా వాళ్ళ నాశనాన్ని కోరుకునే దేవుడు కాదు. కాబట్టి ఇట్స్ అవర్ జాబ్. ఆ దేవుణ్ణి నమ్ముతున్నాం మనం, ఆ దేవుణ్ణి వెంబడిస్తున్నాం మనం.
ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నాం మనం. ఇట్స్ అవర్ జాబ్ నాట్ టు టేక్ ద మారల్ హై గ్రౌండ్. చాలా సార్లు మనం వాళ్ళకంటే మనం నీతి పరులం అని మనం అనుకుంటాం. కానీ ఆ నీతి క్రీస్తు ప్రభు వారి దగ్గర నుంచి మనకు వచ్చింది. మనం కూడా ఒకప్పుడు అలాంటి వాళ్ళమే. అందుకే పౌలు ఒకప్పుడు మీరు కూడా అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చెప్పాడు. 2వ అధ్యాయంలో కూడా అన్నాడు, అపరాధముల చేతను పాపముల చేతను ఒకప్పుడు చనిపోయిన వాళ్ళం. మనకి టు టేక్ ఏ మోరల్ హై గ్రౌండ్ మనకి ఎక్కడా కూడా అసలు ఆ గ్రౌండే లేదు. మన గ్రౌండ్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు. ఇన్ క్రాస్ ఆఫ్ క్రైస్ట్, ఇన్ క్రాస్ ఆఫ్ క్రైస్ట్, దట్ ఈస్ ద గ్రౌండ్. అక్కడే దేవుడు తన నీతిని మనకి ఆపాదించాడు. అంత మాత్రమే కాదు, తన కోసం నీతిగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనల్ని పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, పవిత్రంగా మనల్ని జీవించడానికి వాక్యాన్ని ఇచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇచ్చాడు, యేసుక్రీస్తు ప్రభు వారి రక్తాన్ని ఇచ్చాడు దేవుడు. కాబట్టే మనం ఏమాత్రమన్నా దేవుని కోసం నీతిగా జీవించగలుగుతున్నామంటే కేవలం ఆయన కృపే. సో లెట్స్ నాట్ టేక్ ద మారల్ హై గ్రౌండ్ బట్ ఎక్స్ప్రెస్ ద హోలీ హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని హృదయంతో. అలాగని పాపం చేసిన వాళ్ళని వెనకేసుకొస్తామా, సమర్థిస్తామా? పాపంలో కొనసాగే వాళ్ళని అయ్యో పాపం అని అంటామా? అంటే ఎంత మాత్రమే కాదు. అట్ ద సేమ్ టైం దేవుని తీర్పులని వాళ్ళకి హెచ్చరించకుండా ఉంటామా? అంటే హెచ్చరించాలి, ప్రేమతో, ప్రార్థనతో, ప్రార్థన బ్యాకప్తో. ప్రేమ టోన్ ఆఫ్ ద వర్డ్ ఈజ్ విత్ ఆల్ లవ్, విత్ ఆల్ కంపాషన్, విత్ ఆల్ గ్రేస్. కృపతో, కనికరంతో, ప్రేమతో, దేవుని హృదయంతో పాపంలో నిలిచి ఉన్న వాళ్ళని, బలాత్కారాన్ని పోగు చేసుకుంటున్న వాళ్ళని వెనకేసుకు రాకోకుండా దేవుని తీర్పులు ఉంటాయి అని హెచ్చరించవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఎందుకంటే దేవుడు అలా చేశాడు కాబట్టి. ఆ దేవుని బిడ్డలంగా మనం కూడా ఆ రకంగానే there is no moral high ground for me, there is no moral high ground for anybody, it's only the cross of Christ. కేవలము క్రీస్తు ప్రభు వారి సిలువే. సిలువ దగ్గర అందరూ లెవెల్ చేయబడ్డారు. ఎవ్రీబడి was leveled, every sin was leveled at the cross of Christ, at the cross of Christ. క్రీస్తు ప్రభు వారి సిలువ దగ్గర ఆ రకంగా దేవుడు కూడా విత్ ఆల్ డీప్ సాడ్నెస్ అండ్ లెమెంటేషన్. వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ దిస్ ఆల్స్ అంటే ఎంతో గొప్ప బాధతో, ఎంతో విలాపంతో, విలపిస్తూ దేవుడు ఈ యొక్క తీర్పుల్ని వాళ్ళ పట్ల వెల్లడిస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్, ఎవరికి దేవుడు ఎందుకు ఏ టోన్తో చేస్తున్నాడు, ఎన్ని శ్రమల్ని ప్రకటించాడు ఈ 6 నుంచి 20వ వచనంలో అనంటే మనం ఇట్స్ అ సాంగ్ ఆఫ్ ఓ, అయ్యో శ్రమ అనే గీతం. ఈ గీతాన్ని ఎంతో విలపిస్తూ దేవుడు తన హృదయం బద్దలు అయిపోయి చెప్తున్నాడు. అందులో 5 శ్రమల్ని చెప్పాడు వాళ్ళకి. ఏ టోన్తో చెప్పాడు అని అంటే గనక విత్ ఆల్ కంపాషన్ అనేది మనం అర్థం చేసుకొని మొదటి దానికి వద్దాము. ఏ వచనం నుంచి ఏ వచనం వరకు అనుకున్నామమ్మా? 6 నుంచి
8 వరకు కదా, 6 నుంచి 8 వరకు మనం చూస్తే కనుక ఫస్ట్ ఓ అనేది మనం చూస్తాం కదా. ఈ వాక్య భాగాన్ని మనం చూస్తా ఉంటే కనుక తనది కాని దానిని ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ. తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకుని వానికి శ్రమ. వాడు ఎన్నాళ్ళు నిలుచును అని చెప్పుకొనుచు వీరందరూ ఇతనిని బట్టి ఉపమాన రీతిగా అపహాస్యపు సామెత ఎత్తుదురు కదా. వడ్డీకిచ్చువారు హఠాత్తుగా నీ మీద పడుదురు, నిన్ను హింస పెట్టువారు జాగ్రత్తగా ఒత్తురు. నీవు వారికి దోపుడు సొమ్ముగా ఉంది. బహుజనముల ఆస్తిని నీవు కొల్లగొట్ట పెట్టి ఉన్నావు కనుక శేషించిన జనులు దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యను బట్టి బలాత్కారమును బట్టి నిన్ను కొల్ల పెట్టుదురు. ప్యారలలిజం అన్నాం అన్నమాట. ప్యారలలిజం. నీవు చేసిన నరహత్యను బట్టి బలాత్కారమును బట్టి నిన్ను కొల్లబెట్టుదురు అనేది మనం చూస్తున్నాము. ఒక రకంగా చెప్పాలి అని అంటే ఇది ఎలాంటి పాపము అంటే ఇట్ ఈస్ ఎ సిన్ఫుల్, ఇట్స్ ఎ సెల్ఫిష్ అంబిషన్. ఇట్స్ ఎ సెల్ఫిష్ అంబిషన్. అయితే ఈ 3 వచనాలలో ఈ అక్రమం చేసేవాడు ఏం చేస్తున్నాడు, ఇతనికి ఏమి తీర్పు వస్తుంది, ఇతని గురించి ఏమనుకుంటారు అనేది మీరు చెప్పాలి. 3, 6, 7, 8లో 3 ఇతని తనది కాని దాన్ని ఆక్రమించుకొని అభివృద్ధి పొందుతాడు. అభివృద్ధి ఉంటది కదండి. ఎలా వచ్చింది అభివృద్ధి? అందరికి అభివృద్ధి కనబడుతుంది, కానీ దేవుడికి ఎలా వచ్చిందో కూడా కనబడుతుంది కదా. అభివృద్ధి, బ్లెస్సింగ్, ప్రాస్పెరిటీ ఉంటది. ప్రాస్పెరిటీ గాస్పెల్ అంటారు కదా. ప్రాస్పెరిటీ, అభివృద్ధి ఉంటుంది. కానీ ఇతను ఎలా అభివృద్ధి చెందాడు? తనది కానిది కాని దాన్ని ఆక్రమించాడు. ఆక్రమించటమే కంట్రీ ఆఫ్టర్ కంట్రీ, నేషన్ ఆఫ్టర్ నేషన్ ఆక్రమించేయాలంటే అలాగా బబులోను అసలు రెస్ట్లెస్ గా చుట్టుపక్కల దేశాలన్నిటినీ కబళించేసింది. తనది కాని దాన్ని ఆక్రమించి అభివృద్ధి పొందిన వానికి శ్రమ అనేది మనం చూస్తున్నాం. ఓకే, రెండోది ఏం చేస్తాడు? నెంబర్ 1 చెప్పారు, వెరీ గుడ్. రెండోది ఏంటి? తాకట్టు సొమ్మును విస్తారంగా పట్టుకుంటున్నాడు. అదనమాట, తాకట్టు సొమ్మును అసలు అన్ని కూడాను సూపర్లేటివ్సే కదా, విస్తారంగా పట్టుకుంటాడు. అది మనం చూస్తున్నాం. ఇంకా ఏం చేశారు? వాళ్ళు బహుజనముల ఆస్తిని కొల్లపెట్టాడు. 8వ వచనంలో ఉంది, బహుజనముల ఆస్తిని కొల్లపెట్టి ఉన్నాడు. ఇంకేం చేశారు? నరహత్యను బట్టి కదా, నీవు చేసిన నరహత్యను బట్టి, బలాత్కారమును బట్టి. కాబట్టి ఎన్ని కనపడుతున్నాయి మనకి? కాని దాన్ని ఆక్రమించేతాడు, అభివృద్ధి పొందుతాడు. తాకట్టు సొమ్మును విస్తారంగా పట్టుకుంటాడు, బహుజనముల ఆస్తిని కొల్లబెట్టుకుంటాడు, నరహత్య చేస్తాడు, బలాత్కారం చేస్తాడు. ఇవి దేవుడు పాయింట్అవుట్ చేస్తున్న
అతని యొక్క పరిస్థితిని మనం చూస్తున్నాం, లేదా ఆ దేశం ఒక పరిస్థితిని, బబులోను గురించి వాళ్ళ పాపాన్ని దేవుడు ఎత్తి చూపెడుతున్నాడు. ఏంటి ఈ పాపాలు వాళ్ళు చేసినవి అని అంటే గనుక, సో అందుకే ఏమన్నామంటే సెల్ఫిష్ అంబిషన్, నేను అభివృద్ధి చెందాలి అనేది గోల్. మంచి గోలా చెడ్డ గోలా? చెడ్డ గోల్. అభివృద్ధి చెందాలి అనేది మంచి గోల్. మంచి గోలే, కానీ ఆ మంచి గోల్ని ఎలాగా ఏ విధంగా తీసుకురావాలి అనేది చెడ్డ గోల్. చెడ్డ పద్ధతిలో అన్నమాట. చెడ్డ పద్ధతిలో అది ఎప్పుడు జరుగుతుంది అని అంటే, మనం అవినీతి. వెరీ సెల్ఫిష్, అవినీతి, సెల్ఫిష్, విస్తారంగా పట్టుకున్నాడు శ్రమ. సో అత్యాశ. అతనికి ఏం జరుగుతుంది అంటున్నాడు దేవుడు? శ్రమ. ఎన్నిసార్లు ఉన్నది ఆ మాట? 2 సార్లు. నీకు శ్రమ అనేది మనం చూస్తున్నాం కదా. సో ఎలాంటి శ్రమ వస్తుందని చెప్పాడు దేవుడు? ఎలాంటి శ్రమ వస్తుంది? ఏడో వచనంలో ఉందిగా, శ్రమ హఠాత్తుగా నీ మీదకి వస్తుంది కదండి. హఠాత్తుగా, సడన్ గా వచ్చారు. ఒడ్డుకి ఇచ్చేవారు హఠాత్తుగా నీ మీద పడతారు అని. హింస వస్తుంది కదా, అవునా? శ్రమ వస్తుంది, హింస వస్తుంది, హఠాత్తుగా వస్తుంది, జాగ్రత్తగా వస్తారు తప్పకుండా. 7వ వచనం చివరిలో ఏమన్నది? ఏమవుతారు వాళ్ళు? కొల్ల పెట్టబడతారు. 7వ వచనం అమ్మ, 7వ వచనం నశించిపోతారు. అక్కడ వాక్యంలో చెప్పదా? దోపుడు సొమ్ము అవుతావు. నువ్వు దోచుకున్నావు కదా, నువ్వు దోపుడు సొమ్ము అవుతావు. అంతేనా? వాక్యంలో ఉన్నదేనా మనం చెప్పుకుంటున్నాం? నువ్వు ఎవరినైతే దోచుకున్నావో వాళ్ళకి నువ్వు దోపుడు సొమ్ముగా ఉంటావు. కొల్లబెట్టబడతావు. ప్రజలు ఏమనుకుంటారు? ఎవరినైతే బలాత్కారం చేశాడో, ఎవరినైతే ఆక్రమించాడో, ఎవరినైతే ఇబ్బంది పెట్టాడో, ఎవరినైతే బలాత్కారం చేశాడో, ఎవరినైతే నరహత్య చేశాడో వాళ్ళు ఏమనుకుంటారు? శాస్తి జరిగింది అనుకుంటారు. 6వ వచనంలో ఉందమ్మా. ఉపమాన రీతిగా అపహాస్యపు సామెత ఉపయోగిస్తారు. ఏమంటారు? చాలా ఇంపార్టెంట్ పాయింట్ దేవుడు చెప్తున్నాడు అక్కడ. వాడు ఎన్నాళ్ళు నిలుచును అని చెప్పుకొనుచు. అదనమాట. ఎన్నాళ్ళు ఉంటుంది? ఎల్లకాలం ఉంటుందా? ఎన్నాళ్ళు ఉంటుంది? చాలా సార్లు ప్రాబ్లం ఏంటంటే, ఇలా బలాత్కారం చేసేవాళ్ళు కానీ, సెల్ఫిష్ గా జీవించే వాళ్ళు కానీ ఈ రోజే శాశ్వతం అన్నట్టు జీవిస్తారు. ఈ బ్రతికే నిత్యం అన్నట్టుగా, ఎల్లకాలం ఇలాగే ఉంటాం అనుకుంటారు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే ఎన్నాళ్ళు నిలుచును అని చెప్తున్నాడు. ఎన్నాళ్ళు నిలుస్తుంది ఇది? ఆఫ్టర్ ఆల్ ఎన్నాళ్ళు ఉంటుంది? బబులోన్ని
గురించి చెప్పేటప్పుడు దేవుడు అంటున్నాడు ఈ మాటలు. ఏ గ్రేట్ రివర్సల్ జరుగుతుంది. గ్రేట్ రివర్సల్. నీవు నరహత్య చేసిన దాన్ని బట్టి, నువ్వు బలాత్కారం చేసిన దాన్ని బట్టి నిన్ను కొల్లగొడతారు. ఇట్స్ ఎ గ్రేట్ రివర్సల్. ఒకప్పుడు బలాత్కారం చేసే, నరహత్య చేసే, ఆక్రమించే, కొల్లగొట్టే స్థానంలో నువ్వు ఉన్నావు. కానీ నువ్వు ఏ స్థానంలోకి వెళ్తావంటే నువ్వు కూడా బలత్కరింపబడతావు, ఆక్రమింపబడతావు, నువ్వు కూడా కొల్లగొట్టబడతావు. హింస నీ మీదకి వస్తుంది, బలాత్కారం చేయబడతావు. గ్రేట్ రివర్సల్. హౌ విల్ ఇట్ హ్యాపెన్? ఎలా జరుగుతుందంటే హఠాత్తుగా నీ మీదకి వస్తుంది. ఎక్స్ప్లాయిటేషన్ అండ్ వైలెన్స్ మే కంటిన్యూ maybe for a long time, but the reversal will happen suddenly. మ్యూట్ చేసుకోవాలేమన్నమ్మా మీరు కొంతమంది. రివర్సల్ విల్ హ్యాపెన్ సడన్లీ, హఠాత్తుగా, అకస్మాత్తుగా, ఊహించని ఉదాహరణ బెల్షజర్. చాలా మనకు ఉదాహరణ. బెల్షజర్ ఏమనుకున్నాడు? సామ్రాజ్యానికి వచ్చిన తర్వాత తిరుగులేదు అనుకుని చక్కగా విందు పెట్టుకొని అందరితో కలిసి విందు చేసుకుంటూ దేవాలయంలోని ఉపకరణాలను కూడా తెప్పించుకొని నాకేంటి తిరుగు అన్నట్టుగా సడన్ గా గోడ మీద వ్రాత మెనీ టికేల్ సడన్ గా వచ్చింది. ఆ సడన్ గా వచ్చిన దాన్ని చూడంగానే అతను పాలిపోయాడు. కాళ్ళు కింద వణికిపోతున్నాయి. మరి అప్పటి వరకు తిరగలేదు అనుకున్నాడు. హఠాత్తుగా రివర్సల్ విల్ హ్యాపెన్ సడన్లీ వితౌట్ ఎనీ ప్రిపరేషన్. దాన్ని ఎదుర్కొనేటప్పటికి అది రావడం, నాశనం అయిపోవడం ఒక్కసారి. God can indeed execute his judgment in a wonderful and sudden manner. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనం చదువుతారా? సామెతల గ్రంథం 22:8. మెన్ ఉన్నారండి చదవగలిగిన వాళ్ళు? చదువుతారా? దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును, వాని క్రోధమును దండము కాలిపోవును. దౌష్ట్యాన్ని విత్తువాడు, he who sows injustice will reap calamity, and the rod of his fury will fail. దేవుడు చెప్తున్నాడు. అందుకే ఏమంటారంటే those who sow the wind will reap the whirlwind అన్నారు. నువ్వు గాలిని విత్తితే సుడిగాలిని కోస్తావట. గాలిని విత్తితే సుడిగాలిని కోస్తావు. those who sow the wind will reap the whirlwind. బికాస్ ఎందుకంటే గలతీ 6:7 దేవుడు ఏమన్నాడండి? 6:7 దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏమి విత్తుతారో అదే కోస్తారు. గ్రేట్ రివర్సల్ విల్ కమ్. బీ కేర్ఫుల్. శ్రమ నీకు శ్రమ, బబులోను నీకు శ్రమ. విశ్వాసులను శ్రమ పెట్టే వాళ్ళకి ఎవరికైనా సరే, నీతిమంతులను శ్రమ పెట్టే వాళ్ళకి ఎవరికైనా సరే ఇదే శ్రమ అని దేవుడు చెప్తున్నట్టుగా మనం చూస్తామన్నమాట. సో ఈ ఉదయకాల సమయంలో ఇలాంటి స్పిరిట్ కింద నలిగిపోతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో, బలాత్కారానికి గురైపోతున్న వాళ్ళు, అక్రమానికి గురైపోతున్న వాళ్ళు,
ఎంత ఎంతో కష్టపెట్టబడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఒకవేళ హబక్కూకు లాగా ఎంతకాలం దేవా, ఎంతకాలం ఎంతకాలం ఇంకా ఎంతకాలం అని రోధిస్తుంటా ఉంటాయి కనుక దేవుడే ఉంటున్నాడంటే, మై డియర్ చైల్డ్, ఇట్ విల్ కమ్ సడన్లీ. హఠాత్తుగా వస్తుంది, తప్పకుండా వస్తుంది, డెఫినెట్ గా వస్తుంది, హఠాత్తుగా వస్తుంది, ఆకస్మికంగా వస్తుంది. నా తీర్పు తప్పకుండా వస్తుంది అని దేవుడు మనకి తెలియజేస్తా ఉన్నాడు. ఒకవేళ మనమే అక్రమంగా సంపాదించుకుంటున్నాం, అన్యాయంగా వ్యవహరిస్తున్నాం, నరహత్య మనం చేయటం లేదనుకుంటాం, కానీ దేవుడు ఏమన్నాడంటే, ఎవరినైనా చూసి ఫూల్ అంటే నువ్వు నరహత్య చేసినట్టే అని అన్నాడు. ఎన్నిసార్లు మన హృదయంలో ఎంతమందినో మనం అనుకుంటానే ఉంటాం. కాబట్టి అలాంటి స్పిరిట్, సెల్ఫిష్ యాంబిషన్ ఇదే శాశ్వతం అన్నట్టుగా ఎంతకాలం నిత్యం ఉంటామనుకున్నాడు, అది అయ్యేది కాదు. కాబట్టి ఈ విషయాలను మనం దేవుడు హబక్కూకు తెలియజేసిన విషయాలను మనం గమనించుకున్నాం. మనం దేవుని దగ్గరికి ఒకవేళ అలాంటి స్పిరిట్, దాన్ని స్పిరిచువల్ అబ్యూజ్ అని కూడా అంటారు. కొన్నిసార్లు డొమెస్టిక్ అబ్యూజ్ ఉంటుంది, ఇంట్లో గృహహింస అంటున్నారు దాన్ని, గృహంలో బలాత్కారం. కొన్నిసార్లు ఫైనాన్షియల్ అబ్యూజ్, డబ్బులేమి ఇవ్వరు ఇంట్లో. సమ్ టైమ్స్ ఇమోషనల్ అబ్యూజ్ ఉంటుంది, మానసికంగా భావోద్రేకంగా బలాత్కారం జరుగుతుంది, వేధింపులు జరుగుతాయి. కొన్నిసార్లు స్పిరిచువల్ గా, ఆత్మీయంగా వాక్యాన్నే ఎత్తి వాక్యంతోనే మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. బట్ దేవుడు ఏమంటున్నాడంటే కనుక, వీటన్నిటికీ మనం సెల్ఫిష్నెస్, దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండోది మనం చదువుకున్నాము 9 నుంచి 11 వచనాలు. రెండోది, తనకు అపాయం రాకుండానట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభం సంపాదించుకుని వానికి శ్రమ. ఒకటి మనం గమనించాలి ఏంటంటే, ఈ రాసేటప్పుడు దేవుడు ఒక సింగులర్ లా మనం చూస్తాం. అంటే వానికి బబులోన్ గురించి మాట్లాడుతున్నాడు యాజ్ అన్ ఎంపైర్, అండ్ ఆల్సో బాబిలోనియన్ స్పిరిట్ ఉన్న పీపుల్, పర్సన్స్ గురించి కూడా బబులోను లాంటి స్వభావం ఉన్న వ్యక్తుల గురించి కూడా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే వానికి అని మనం చూస్తాం అనమాట. ఓకే, సో అందుకని ఆ రెఫరెన్స్ మనం చదువుకునేటప్పుడు అబ్జర్వేషన్ మర్చిపోకూడదు. అబ్జర్వేషన్ తనకి అని పర్సనల్ ప్రొనౌన్స్ లో మాట్లాడుతున్నాడు దేవుడు. అది మనం అబ్జర్వేషన్ గమనించాలి. నీవు చాలా మంది జనములను నాశనము చేస్తూ నీ మీద నీవే నేరస్థాపన చేస్తున్నావు. నీ దురాలోచన వలన నీ ఇంటి వారికి అవమానము తెచ్చి ఉన్నావు. గోడలలోని రాళ్లు మరపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. చదువుతుంటే ఎంత భయం వేస్తుందని. నువ్వైతే చాలా సెక్యూర్, కానీ ఇతరుల దగ్గరకు వచ్చే టైంకి వాళ్ళకి సెక్యూరిటీ అవసరంలే. అదనమాట.
సో ఈ 9, 10, 11 వచనాల్లో దేవుడు మోపుతున్న నేరం ఏంటి? దేవుడు మోపుతున్న నేరం ఏంటి? వాళ్ళు చేస్తున్న పాపక్రియ ఏంటి? చెప్పండి. 9వ వారి వచనం. ఇంటినేమో వాళ్ళు బలపరుచుకొని ఉమ్. అన్యాయంగా లాభం సంపాదించుకుంటారు వాళ్ళ ఇంటి ఆ, వాళ్ళ కొరకు. అదనమాట. తప్పే ఉంది అసలు. మన ఇంటిని బలపరుచుకోవడంలో తప్పలేదు, మన ఇంటి వారి కోసం లాభం సంపాదించుకోవడం తప్పలేదు. బట్ మీన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదనమాట. అపాయం రాకుండా చూసుకోవడంలో తప్పలేదు, నివాసాన్ని బలపరుచుకోవడంలో తప్పలేదు, లాభాన్ని సంపాదించుకోవడంలో తప్పలేదు. కానీ ఏ రకంగా సంపాదిస్తున్నాం, ఏ రకంగా అంటున్నాడు దేవుడు? సంపాదించుకోవడం తప్పు అంటున్నాడా? లాభాన్ని బలపరుచుకోవడం తప్పు అంటున్నాడా? అపాయం రాకోకుండా చూసుకోవడం తప్పు అంటున్నాడా? ఇంటి వాళ్ళ అక్రమంగా కోసం అన్యాయంగా అన్యాయంగా అక్రమంగా అన్యాయంగా అన్యాయంగా అనే మాట వాడాడు. సంపాదించుకుంటే మంచిది కాదు. న్యాయం లేదు, అన్జస్ట్ గెయిన్ అంటున్నాడు. అన్జస్ట్. న్యాయం ఎక్కడ అని అడిగాడు కదా మరి హబక్కూకు. న్యాయం ఏమైపోయింది, న్యాయం ఏమైపోయింది అన్నాడు. ధర్మశాస్త్రం నిరర్ధకమైంది, న్యాయం ఎన్నడూ జరగకుండా మానిపోయింది అన్నాడు. 4వ వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే, ఐఎమ్ దేర్, నేనున్నాను, ఐఎమ్ ఎ జస్ట్ గాడ్. అన్యాయాన్ని నేను సహిస్తాను అనుకుంటున్నావా? ఏ మాత్రమే సహించను. అన్యాయం చేసే వాళ్ళని వాళ్ళకి శ్రమ, వాళ్ళకి శ్రమ, వాళ్ళకి శ్రమ అనేది. Woe to him who builds his house by unjust gain, setting his nest on high to escape the clutches of ruin అని ఇంగ్లీష్ లో చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చాలా బాగా తన నివాసం, తన ఇంటి వారు, తన కోసం అన్యాయం అన్యాయం. రెండోది ఏమంటున్నాడు? ఇంకా ఏం నేరం మోపాడు? చాలా మంది జనములను నాశనం చేస్తున్నాడు. నాశనం చేస్తున్నాడు. నీ మీద నీవే నేరస్థాపన చేస్తున్నావు అంటున్నాడు. నువ్వు చేసేది నీ మీదే నేరం మోపుతుంది, నీ పనులు నీ మీదే నేరం మోపుతుంది. ఎవరు నేరస్థాపన నీ మీద చేయాల్సిన పని లేదు, నువ్వు చేసేదే నీ మీద నేరంగా నిలబడుతుంది. కయ్యూను హేబెల్ని చంపినప్పుడు దేవుడు ఏమన్నాడు? నువ్వు మంచి కార్యం చేస్తే నువ్వు ఎందుకు అలా ఉంటావు? నీ పాపం నీ గమని వద్ద నీ ఇంటి ముందే నిల్చుంది, నిన్ను పట్టుకుంటాము. అదే అంటున్నాడు దేవుడు. రెండోది ఏమంటున్నాడు? దురాలోచన, అన్యాయం నాశనం చేయడం, దురాలోచన. దాని వలన ఏమొచ్చిందంటే ఇంటి వారికి అవమానం వచ్చిందండి. అవమానం. అసలు ఇంటి వారి కోసమే కదా ఇదంతా. ఏదంతా? అపాయం రాకూడదని, బలపరుచుకోవాలని, లాభం సంపాదించాలని. ఆ ప్రయత్నం అంతా ఇంటి వారి కోసం. కానీ ఆ ప్రయత్నం ఎలా చేస్తున్నాడు అంటే వాళ్ళకి అవమానం తెచ్చేలాగా. కాబట్టి ఎవరు నీ మీద సాక్ష్యంకి నిలబడతారు? 11వ వచనంలో చూస్తే గోడలలోని రాళ్ళు మర్రపడుతున్నాయంట, దూలాలు వాటికి ప్రత్యుత్తరిస్తున్నాయి. అంటే మన 4 గోళ్ల మధ్యలో, మన ఇద్దరి మధ్య
ఏం జరుగుతుందో ఎవరికీ తెలియకపోవచ్చు. ఎవరు ఎవరిని ఇబ్బంది పడుతున్నారు, ఎవరు ఎవరిని అన్యాయం చేస్తున్నారు, ఎవరు ఎవరికి నాశనాన్ని తీసుకొస్తున్నారు, గోడలు ఎవరికి దూలములు ఎవరికి తెలియకపోవచ్చు. కానీ ఎవరికి తెలుస్తుంది అంటున్నాడంటే దేవుడు, ఇంట్లో వాళ్ళకు, గోడలోని రాళ్ళు గోడల్లోని దూలములు రాళ్ళు గోడలు ప్రత్యుత్తరం దూలాలు అవి చెప్తాయి. ఆ రోజు దేవుడు ఈ మాటలు మనం వింటాం. యేసు ప్రభు కూడా అన్నాడు. అసలు ఈ సెన్స్ లో మనం జీవిస్తే గనక, ఈ సెన్స్ లో who to him who covets evil gain for his house, greedy. ఈ పాపం రెండోది ఏంటంటే కవర్చస్నెస్ అన్నారు. గ్రీడీ, అత్యాశ, కోరిందల్లా కావాలి, అంతే. చూచిందల్లా కావాలి, చూచిందల్లా కావాలి. The greedy man did his best to protect himself. Greed, కనపడిందల్లా కావాలి. You sin against your own soul అంటున్నాడు. నీ ఆత్మకు వ్యతిరేకంగా నువ్వే పాపం చేస్తున్నావు. You sin against your own soul. The greedy man thinks in terms of nothing but gain, but ends up losing his own soul. యేసుక్రీస్తు ప్రభు వారు ఉపమానం చెప్పారు. లూకాసు వార్త 12వ అధ్యాయం 16 నుంచి 21 వరకు చెప్పినప్పుడు అన్నాడు, ఏమన్నాడు? నువ్వు అంతా సంపాదించుకొని నీ ఆత్మను పోగొట్టుకుంటే నీకేం ఉపయోగం? నీకేం ఉపయోగం? అదన్నమాట. ఒక కోరిక, ఒక ఆశ, ఒక తృష్ణ, దానికోసమే you sin against your own soul. Greedy person sins against his own soul. అలాంటి ఆశ, అత్యాశ, దురాశ కి పాపానికి శ్రమ. ఆ అత్యాశ దురాశ లో నుంచి ఏమొస్తుంది అని అంటే ఇన్హ్యూమానిటీ వస్తుంది. ఇన్హ్యూమానిటీ. Babylonians had become covetous. They were self-exalting, proud people. And what that usually brings is unfairness and inhumanity. ఎప్పుడైతే మనల్ని మనం హెచ్చించుకుంటామో, ఎప్పుడైతే మనకే అన్నీ కావాలనుకుంటామో, అప్పుడు ఏమొస్తుందంటే మనం అన్ఫేర్ అయిపోతాం. అన్ఫేర్, అన్యాయంగా వ్యవహరిస్తాం, అక్రమంగా వ్యవహరిస్తాం, మానవతను పోగొట్టుకుంటాం. వి జస్ట్ బికమ్ లైక్ అన్ యానిమల్, జంతువులం అయిపోతాం. ఆ దేవుడిచ్చిన ఆ మానవత్వాన్ని, ఆ హ్యూమన్ నేచర్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. అది పోతుంది, యానిమల్స్ లాగా అయిపోతాం. For the stone will cry out from the wall. Habakkuk pictured a beautiful house built by greedy men, but the very stones of the house would cry out from the wall against that greedy man. మనం ఉంటున్న ఇళ్లలోని రాళ్లే, దూలాలే మొరపెడతాయట దేవుడికి. ఇక్కడ జరుగుతుంది ఏంటి అనేది మొరపెడతాయట. He wanted to make an everlasting name for himself so that the royal house of Babylon would never be forgotten. అసలు బబులోను సామ్రాజ్యాన్ని ఎవ్వరూ మర్చిపోలేని రీతిగా అంత గొప్ప అయిపోవాలని. To achieve such a goal, he depended on two mutually exclusive achievements అన్నారు జాన్ స్టార్ట్ వాళ్ళు రాసిన బుక్ లో. ఒకటేంటంటే ఫిజికల్ సెక్యూరిటీ, ఈవిల్ గెయిన్ అండ్ ఫిజికల్ సెక్యూరిటీ, అన్జస్ట్ గెయిన్ అండ్ అన్లిమిటెడ్ సెక్యూరిటీ అనుకున్నాడు. విస్తారంగా సంపాదించాలి, అన్నీ నాకే కావాలి, ఎక్కడ లేని భద్రత, అంతులేని భద్రత కావాలి. బివేర్ ఆఫ్ కవచస్నెస్. ఇది నిజంగా చెప్పాలంటే 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ
నిర్గమాకాండం 20 అధ్యాయం 17 మనం చూస్తాం. దౌ షల్ నాట్ కబెట్ అన్నాడు, ఆశించొద్దు అని అన్నాడు. ఆశ ఎప్పుడు మొదలవుతుందో ఆ చివరిది అనమాట. దట్స్ ద కంక్లూడింగ్ పదాజ్ఞల్లో. ఆ 10వ దాన్ని మీరినప్పుడు పైనున్న 9 మీరిపోతారన్నమాట. ఆ 10ది మీరినంటే 10వ ఆజ్ఞ మీరారంటే ఆ పైనున్న 9 మీరుతారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు శిష్యులకు అన్నారు, టేక్ హీడ్ అండ్ బివేర్ ఆఫ్ కవచస్నెస్. లూకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచనం చదువుతారా? లూకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచనం. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. లోభం శిష్యులతో చెప్తున్నాడా, లేకపోతే బయట వాళ్ళు చేస్తారు శిష్యులకి అసలు అలాంటి సమస్య ఉండదు అంటున్నాడా యేసుక్రీస్తు ప్రభువారు? శిష్యులకు ఉండదా అండి? శిష్యులతోనే నా చెప్తుంది బివేర్ ఆఫ్ కవచస్నెస్. అంటే శిష్యులు లోభానికి అతీతులా? ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు. అంతా ఒకటే. ఎవరైనా అన్యాయమే. అందరమే దేవుణ్ణి నమ్ముకున్నాము. మన పాపాలని, గత పాపాలని ఆయన క్షమించాడు. ప్రస్తుతం పాపం చేయకుండా ఉండటానికి వాక్యాన్ని ఇచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇచ్చాడు. కానీ ఎవ్రీ పాసిబిలిటీ పాపం చేయడానికి ఈ శరీరంలో ఉన్నంతకాలం, ఈ పాపలోకంలో ఉన్నంతకాలం, పాపపు ఉనికి మన చుట్టూ, పాపపు శరీరంలో మనం ఉంటున్నాము. We need to understand the power of the sin. Power of the sin. అందుకే పౌలు, ఏది చేయొద్దనుకుంటున్నానో అదే చేస్తున్నాను, ఏది చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను. ఎందుకంటే నేను పాపానికి బానిసనైపోయాను. చెయ్యాలనుకున్నా మంచి చేయటం లేదు, కానీ చేయకూడదు అనుకుంటున్నా చెడుని చేస్తున్నాను. దట్స్ ద స్టేట్. మనం ఎవ్వరివి కూడా లోభానికి అతీతం కాదు. కాబట్టి లోభం, కవచస్నెస్, అత్యాశ, దురాశ మనిషిలో చేరినప్పుడు ఏం చేస్తుంది అని అంటే గనుక, ఏం చేస్తారు అని అంటే అన్యాయంగా సంపాదించు, న్యాయం ఇంకా పట్టించుకోండి. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, ధర్మం ఏం చెప్తుంది, దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుని వాక్యం ఏం కోరుతుంది, అవన్నీ పక్కకు పోతాయి హృదయం లోభంతో నిండినప్పుడు. అదే జరిగింది బబులోనీయులకి. దేవుడు ఏమంటున్నాడంటే, ఆ లోభాన్ని నేను శ్రమ, అయ్యో అయ్యో, దానికి మందు క్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ దగ్గరే. కీప్ కమింగ్ టు క్రైస్ట్, కీప్ కమింగ్ టు క్రాస్. క్రీస్తు ప్రభు వారి సిలువ దగ్గరికి రావడమే మన హృదయంలో. ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నాం మనం. ఒకవేళ మనం అలాంటి అక్రమం కింద, అన్యాయం కింద నలిగిపోతా ఉంటే, దేవుడు ఏమంటున్నాడంటే, తప్పకుండా అన్యాయం వస్తుంది, అక్రమం చేసే వాళ్ళని నేను శిక్షిస్తాను. అయ్యో వారికి శ్రమ, అయ్యో వారికి శ్రమ. ఒకవేళ మనమే కన్ను మిన్ను కానకుండా అలాగా అక్రమము, అన్యాయము, లోభంతో చూసిందల్లా కావాలి అని దానికి బానిసలం అయి ఉంటే కనుక దేవుడేమంటున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు వారు నీకోసం చంపారు,
రక్తం దానికోసమే కార్చారు. ఆ రక్తంలో మనకి సంపూర్ణ విడుదల అలాంటి దాని నుంచి దేవుడు ఇస్తాడు. కాబట్టి దేవుని దగ్గర పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. మనం ఎక్కడ లోభంతో, ఎక్కడ స్వార్థంతో మన జీవితాలను దేవునికి వ్యతిరేకంగా తీసుకెళ్తున్నామా పరిశీలించుకుందాం, పశ్చాత్తాపడదాం, ప్రభు వైపు తిరుగుదాం. మే గాడ్ హెల్ప్ us. ఓవర్ టు యు. ఆమేన్. ప్రైజ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరి చాలా చక్కని వర్తమానాన్ని హబక్కూకు గ్రంథం ద్వారా మీరు అందిస్తున్నందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి కలత చెందిన ప్రవక్తగా, కనిపెట్టే ప్రవక్తగా మరి ఈ 2 అధ్యాయంలో ఈ 5 రకాలైన శ్రమల గురించి వివరిస్తున్నందుకు కూడా అర్థమయ్యే విధంగా వివరిస్తున్నందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అన్న ఏమన్నా మాట్లాడతారా? అమ్మా థ్యాంక్ యూ అమ్మా. అందరికీ వందనాలండి. మనందరి తరపున డాక్టర్ రత్న గ్రేస్ అక్కకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి హబక్కుక్ బుక్ మనం ప్రయాణిస్తా ఉన్నాం. ఈరోజు 2వ అధ్యాయం చెప్పారు అక్క. మరి హబక్కుక్ బుక్ ప్రస్తుత పరిస్థితుల్లో ధ్యానం చేయటం చాలా ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే మరి ఇట్స్ యాక్చువల్లీ గ్లోబల్ అఫైర్స్ బుక్ కదా. హబక్కుక్ తను అడిగిన ప్రశ్నలు ప్రపంచం అంతటి గురించి అడిగాడు. ఎందుకంటే తన సొంత దేశంలో పాపము ప్రజ్వరిల్స్తా ఉంది. మరి ఆ విషయంలో దేవుడు చెక్ చేయకుండా ఉన్నాడేంటి అని అడుగుతా ఉన్నాడు. మొదటి అధ్యాయం. 2వ అధ్యాయం చూసుకునేసరికి దేవుడు ఏం చెప్తాడంటే, నీ సొంత దేశంలో ఉన్న పాపాన్ని నేనేమి చెక్ చేయకుండా లేను. బబులోను దేశాన్ని నేను సిద్ధంగా ఉంచాను. నీ దేశంలోని ప్రజల్ని ఆ దేశాన్ని వాడుకొని శిక్షించబోతున్నానని చెప్తాడు. అప్పుడు ఇంకా బాధ ఎక్కువ అవుతుంది హబక్కుక్కి. అదేంటి, బబులోను ఇంకా వికెడ్ నేషన్ కదా, నా దేశంలో ప్రజలే బెటరు పాపం విషయంలో. బబులోను ఇంకా వికెడ్ కదా, ఆ దేశాన్ని వాడుకోబోతున్నావా నా దేశంలో ప్రజల్ని శిక్షించడానికి అని మళ్ళీ అడుగుతాడు. అప్పుడు ఈ ప్రశ్నలు దేశాలకు సంబంధించినవి కదా, అది మనం గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఏంటంటే, ఆ బబులోన్ని నేను వాడుకోబోతున్నాను కానీ వాళ్ళకి శ్రమలు, వాళ్ళని కూడా నేను శిక్షించబోతా ఉన్నాను. వాళ్ళ గురించి చెప్తూ ఈ అధ్యాయంలో 5 శ్రమలు, 6 అనుకుంటా, ఓ అంటూ దెమ్ అని ఆ బబులోన్ గురించి, ఏ బబులోన్ అయితే దేవుడు వాడుకోబోతున్నాడో ఇశ్రాయేలు పాపాన్ని శిక్షించటానికి, ఆ బబులోన్ కూడా నేను శిక్షించబోతున్నాను అని చెప్తూ నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించాలి అని చెప్తాడు. మరి తన ప్రశ్నలేమో చాలా గ్రాండ్ క్వశ్చన్స్. దేవుడు తనకి బయలుపరచడం మొదలు పెట్టంగానే తను చాలా ఆశ్చర్యపోతాడు. అందుకే 3వ అధ్యాయంలో స్తుతిస్తాడు, పాట పాడతాడు కూడా. దేవుడు తనకిచ్చిన ఒక సీక్రెట్ టు లైఫ్ ఏంటంటే, నీకుండిన ప్రశ్నలు అంతర్జాతీయంగా సంబంధించినవి. దేవుడు నేను ఈ ప్రపంచంలో ఏం చేస్తున్నానో నాకు తెలుసు. మనం కూడా ఈరోజు మన ఇండియా విషయంలో కానీ, పర్సిక్యూషన్ విషయంలో కానీ, డిఫరెంట్ కంట్రీస్ ఈక్వేషన్స్ విషయంలో, ముఖ్యంగా అమెరికాలో జరుగుతున్న సో మెనీ థింగ్స్ మన ఇండియా మీద పడతా ఉన్నాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ అవ్వచ్చు, ఫైనాన్సెస్ అవ్వచ్చు, సో మెనీ ఈక్వేషన్స్ మారుతా ఉన్నాయి మన లైఫ్ టైంలో. మనకి కొంత అర్థమవుతుంది, కొంత ఈ మధ్యలో ఎవరో చెప్తా ఉన్నారు, అమెరికన్ సిటిజన్స్కి ఇండియాలో ప్రాపర్టీస్ ఉండకూడదు అంటే కొంతమంది అమ్ముకుంటా ఉన్నారు ఇక్కడ అమెరికన్ సిటిజన్స్ ఇక్కడ అని. సారికి ఒకటి వింటా ఉన్నాం, ఉద్యోగాలు పోతా ఉన్నాయని సాఫ్ట్వేర్ విషయంలో. మరి మన కుటుంబాల్లో చాలా మంది, ప్రతి ఇంట్లో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉంటాడు, ముఖ్యంగా క్రిస్టియన్ ఫ్యామిలీస్లో. వాళ్ళ ఉద్యోగాలు ఒక క్వశ్చన్ మార్క్స్ అయినాయి ఇప్పుడు. అమ్మో ఎప్పుడు బీకేస్తారు అన్నట్టు.
ఇలాంటి క్వశ్చన్స్కి మన దగ్గర కంప్లీట్ ఆన్సర్స్ లేకపోయినా నీతిమంతుడి విశ్వాస మూలంగా జీవించును, అది హబక్కూకు చెప్పాడు. జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. ఈ మాటని మరి న్యూ టెస్టిమెంట్ రైటర్స్ డెవలప్ చేసి మనకు అందజేశారు. మనం విశ్వాస మూలంగా జీవించటం. మరి ఈ బబులోను ప్రజలకి శ్రమల గురించి అంటుద్దాం. వాళ్ళు చేయబోయే వికెడ్నెస్, వాళ్ళ పరిస్థితిని, అలాంటి కంట్రీని నేను ఇస్రాయేల్ని నాశనం చేయడానికి వాడుకోబోతున్నాను, కానీ వాళ్ళని కూడా నాశనం చేయటం మీరు చూస్తారు. బబులోని కూడా నేను నాశనం చేస్తా అని చెప్తాను. ఈ కాంటెక్స్ట్ ఎప్పుడు జరిగిందంటే హబక్కూకు నెబుకద్నెజర్ వచ్చి ఇశ్రాయేలీల్ని ఆక్రమించుకోవడానికి ముందు సమయాల్లో ఇతను అడిగాడు ఈ ప్రశ్నలు. వాట్ ఎ ఫ్యాంటాస్టిక్ బుక్ కదా. మరి ఈరోజు మనకి కూడా క్వశ్చన్స్ ఉంటాయి. మరి నాకైతే చాలా క్వశ్చన్స్, నేను కూడా ట్రావెల్ చేశాను కాబట్టి కొన్ని కంట్రీస్, ముఖ్యంగా నార్త్ కొరియా భయంకరం, మరి యుద్ధాలు, మరి వ్యాపారాలు, మన దేశంలో మోడీ గారు మరి మనకి క్రైస్తవులకి అంత ఫర్గా ఉండడని మనం జనరల్గా అనుకుంటాం. ఈ ప్రశ్నలన్నిటికీ కూడా మనం విశ్వాసం మూలంగా జీవించటం. యేసుక్రీస్తు ప్రభువారు ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు కాబట్టి హౌ వీ కెన్ లివ్ బై ఫెయిత్ యాజ్ అ గ్లోబల్ అఫైర్స్కి సంబంధించిన ఈ యొక్క క్వశ్చన్స్ని మరి ప్రపంచ దేశాలకు సంబంధించిన ప్రశ్నలు వేశాడు హబక్కూకు. ఈరోజు మనకు కూడా ఉన్నాయి ఆ ప్రశ్నలు. మీరు 3 గంటలకు జాయిన్ అయితే మన సహోదరులు, ప్రార్థన వీరులు, వాళ్ళు కాంటినెంట్స్ గురించి ప్రార్థన చేస్తా ఉన్నారు, విజ్ఞాపన ఈ రోజు కూడా చేశారు. మరి మనకి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదా. నీతిమంతుడి విశ్వాసం మూలంగా జీవించడం అంటే ఏంటి, దాని మీద ధ్యానం చేయాలని, దాన్ని పట్టుకోవాలని, దాన్ని నాడి పట్టుకోవాలని ప్రభు పేరిట మిమ్మల్ని బ్రతిమాలుకొంటున్నాను. మనందరి తరపున మరొకసారి అక్కకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. మరి అక్కడి నుంచి మనకి సమయం మరి లేట్ నైట్ అయి ఉండొచ్చు. మనకి సమయం మనకి ఇచ్చారు. దేవునికి వందనాలు. వారికి ఆశీర్వదించి ఓవర్ టు సిస్టర్ ఝాన్సీ గూడపాటి గారు ప్లీజ్. థ్యాంక్ యూ అన్న. మరి చాలా విషయాలు చెప్పారు కదండి. మనందరం భారం కలిగి ప్రార్థన చేద్దాము. మేడం చెప్పిన విషయాలు కూడా గుర్తుపెట్టుకొని స్టడీ లాగా చేద్దాము, ఇతరులకు కూడా షేర్ చేద్దామండి. మరి థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అన్న. మరి చెప్పబడిన వాక్యం నిమిత్తం ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం వలసిందిగా పాస్టర్ తోట బాలస్వామి గారిని కోరుతున్నానండి. ప్రేమ స్వరూపుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అత్యున్నతమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయనా. రాత్రంతా కూడా నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి మా యొక్క ఆయుష్లో మరి యొక్క నూతనమైనటువంటి దినాన్ని నువ్వు పొడిగించినందుకు హృదయపూర్వకముగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మమ్మలను, మా యొక్క భార్య బిడ్డలను, మా రక్త సంబంధికులను, బంధుమిత్రులను, అయా నేను ఈ జూమ్ మీటింగ్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను నీ నామములోనే ప్రతిష్ఠించి ప్రార్థిస్తున్నాం. దేవా, సహాయమును దయచేయండి. నీ సిలువ చాటున నాయన నీ ఆసురాలను మరుగుపరుచుకొని రత్నాగ్రేస్ గారి ద్వారా హబక్కూకు గ్రంథంలో నుండి నాయన ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మాకు నాయన నువ్వు తెలియజేసిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. పాపమును సహించేటువంటి దేవుడు నువ్వు కాదు అని రుజువు చేస్తున్నావు నాయన, నీకు వందనాలు. నీ కృపలోనే మమ్మల్ని నువ్వు ఎత్తిబట్టి నీ నామానికి మహిమ తెచ్చుకోమని కూడా ప్రార్థిస్తున్నాం. దుష్టుడైనటువంటి అపవాదికి మా మీద అధికారం లేకుండా సహాయమును దయచేయండి. విత్తబడినటువంటి నాయన వాక్య భాగము మా అందరి హృదయాలలో నిండారుగా ఫలించున్నట్లుగా కృప చూపమని ప్రార్థిస్తున్నాం. మా యొక్క ఆలోచనలు, మా తలంపులు, మా ఊహలు, ఉద్దేశములు అన్నీ కూడా నీకు మహిమకరముగా ఉండునట్లుగా సహాయమును దయచేయండి. నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును అని నాయనా నీ లేఖనము ద్వారా సెలవిస్తున్నావు గనుక స్వతహాగా నువ్వు నీతిమంతుడు అయా మేమైతే ఆపాదించబడినటువంటి నీతిమంతులమని గ్రహించుకొని నీవు అనుగ్రహించే అటువంటి ఆ నీతి నుండి మేము దూరము కాకుండా ఉండునట్లుగా కృప చూపమని ప్రార్థిస్తున్నాం.
దేవా సహాయమును దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే బిడ్డలు ఈ యొక్క నేను జూమ్ మీటింగ్ లో పాల్గొన్నారో అటు బిడ్డలందరినీ కూడా ప్రత్యేకముగాను దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నీ కృపలోనే మమ్మల్ని అందరూ కూడా ఎత్తిపట్టి ప్రతి ఒక్కరిని కూడా నైనా సర్వసత్యము లోతుల్లోనికి నైనా నువ్వే తోడుకొని వెళ్ళి నీ నామానికి మహిమ తెచ్చుకొనమని ఈ ఉదయకాలపు దీవెనలతో మమ్మల్ని అందరిని కూడా దీవించి ఆశీర్వదించమని, ఇలాంటి వేకువజామునే ప్రభువా నైనా ఇదిగో ఇక జూమ్ మీటింగ్ ఈ రీతిగా నైనా కొనసాగించడానికి ప్రార్థన వనితలను నువ్వు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. వారెంతో సమయాన్ని వెచ్చించి నైనా ఇదిగో ప్రార్థనా కార్యక్రమం నైనా ఇదిగో వేకువజాము నుండే ప్రభువా బిడ్డలు చేస్తూ ఉంటుండగా నీవే వారిని బలపరచండి, స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మరి ఇక ప్లాట్ఫామ్ కు ప్రభువా కారకులైనటువంటి బాబీ రత్నాకర్ గారికి తనకునైనా సహకారం అందిస్తున్నటువంటి బిడ్డలందరికీ నువ్వే నైనా తగినటువంటి దీవెనలు అనుగ్రహించండి. ఈ దినమంతా కూడా మా పని పాటల్లో మరాకపోకల్లో ఆయుష్ ఆరోగ్యము విషయములలో నువ్వు తోడై ఉండి సహాయమును దయచేసి నీ నామాన్ని హెచ్చించుకునమని, రేపటి ఉదయకాలము కొరకు మేమందరం కూడా ఎదురు చూసేటువంటి బిడ్డలముగా ఉన్నట్లుగా కృప చూపమని, మమ్మల్ని అందరినీ కూడా నీ కృపా బాహుల్యములకు అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి నీకే అప్పగించుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, పరలోకము నెరవేరుచున్నట్టు భూమి అందును నెరవేరును గాక. మా అనుదినాహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించండి. మమ్ము శోధంలోనికి తేక దుష్టుని నుంచి తప్పించండి. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవయున్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసము, సన్నిధి, కాపుదల ఈ జూమ్ మీటింగ్ పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డకును వాక్య సందేశం అందించినటువంటి మరి సహోదరి రత్న గ్రేస్ గారికి ప్రతి ఒక్కరికి సదా తోడై నడిపించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రార్థించిన పాస్టర్ తోట బాలస్వామి గారికి, వాక్యం అందించిన డాక్టర్ రత్న గ్రేస్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ముగించుకుందామండి. జాయిన్ అయిన మీ అందరికి కూడా వందనాలు. థ్యాంక్ యూ అండి అందరికి.